హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ కొద్దిగా గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయిన 22,195, ఇక్కడ 22,200 అని తీసుకుందాం. 22,200 నిన్న లో అండ్ క్లోజింగ్ ఇంచుమించు ఒకటే లెవెల్ దగ్గర 22,100 దగ్గరలో వస్తే, సో నిన్నటి లో నుంచి ఒక 100 పాయింట్స్ అప్ సైడ్ వచ్చి మార్కెట్ ఓపెన్ అవుతూ ఇక్కడ నుంచి టాప్ లెవెల్లో 22,260 వరకే వెళ్ళింది. అంటే ఒక 60 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళి 22,260 ఇంట్రాడే హై. సో ఈ హై నుంచి మళ్ళీ లోవర్ సైడ్ కరెక్ట్ అవుతూ ఇంచుమించు 22,000 లెవెల్ని టచ్ చేసింది. లోవర్ సైడ్ 22,004.7. సో ఇది యాక్చువల్లో దీన్ని మనం 22,000 అని తీసుకోవచ్చు ఇంట్రాడేలో. ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ 22,120. అంటే నిన్న మార్కెట్ ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడికే వచ్చి క్లోజ్ అయింది. యాక్చువల్ క్లోజింగ్ ఏమో 22,120. లోయర్ లో అండ్ లోయర్ హై ఫామ్ అయింది. అండ్ బాడీ పరంగా కూడా నియర్లీ 70 to 80 పాయింట్స్ రెడ్ క్యాండిల్ బాడీతో క్లోజ్ అయింది. కాబట్టి సో రేపు కనుక ఈ క్లోజింగ్ బిలో మార్కెట్ ఓపెన్ అయితే, సో ఇక్కడ నుంచి ఫాల్ మళ్ళీ ఫర్దర్గా కంటిన్యూ అవుతుందని మనకు ఒక ఇండికేషన్ ఇస్తున్నట్టు. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ విధంగానే ఉన్నట్టుంది. సో దాన్ని మనం మళ్ళీ అబ్జర్వ్ చేద్దాం. ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 minutes క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ క్యాండిల్లోనే 22,200 అరౌండ్ ఓపెన్ అయింది కదా, ఈ క్యాండిల్లోనే 22,260 వరకు వెళ్ళడం జరిగింది. సో ఈ హై నుంచి మార్కెట్ 22,150 వరకు కరెక్ట్ అయింది. సో ఇలా చూసుకుంటున్నప్పుడు ఫస్ట్ 4 క్యాండిల్స్ అంటే 1 hour పాటు ఒక హెవీ ఫాల్ చూడొచ్చు. 22,000 ఈ రౌండ్ ఆఫ్ ఫిగర్ వరకు మార్కెట్ ఫాల్ అవ్వడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఫస్ట్ రీబౌన్స్ ఇక్కడ వచ్చేసింది 10-15 క్యాండిల్లో, బట్ అంత స్ట్రెంత్ లేదు మార్కెట్లో. ఎలా అయితే రీచ్ అయిందో మళ్ళీ ఫర్దర్గా 22,000 లెవెల్ని, సో ఆల్మోస్ట్ 10 నుంచి 12 వరకు ఈ 2 hours పాటు 22,000కి దగ్గరలోనే మార్కెట్ అంతా స్టే చేస్తూ వచ్చింది. సో ఇక్కడ సెకండ్ హాఫ్లో కొద్దిగా రీబౌన్స్ అవుతూ 22,150 వరకు వెళ్ళింది. సో 12:45 నుంచి అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 3:30. సో ఇక్కడ స్పాన్ వచ్చేసి నియర్లీ 3 hours ఉంది. సో ఈ స్పాన్లో ఒక 50 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ రిస్ట్రిక్ట్ అవుతూ క్లోజ్ అయింది. సో అండ్ నిన్నటి క్లోజింగ్ దగ్గర క్లోజ్ అయింది 22,120. దీన్ని బట్టి ఇప్పుడు ఈ లెవెల్కి బిలో ఉంటున్నట్లయితే ఇనిషియల్ సపోర్ట్ 22,000 లెవెల్ ఉంది. బట్ రేపు కొద్దిగా వీక్నెస్ ఉంటే ఈ లెవెల్ ఈజీగా బ్రేక్ చేస్తుంది. సో ఇక్కడ ఈ లెవెల్ ఏదైతే ఉందో మనం రెసిస్టెన్స్ జోన్ లాగా డిక్లేర్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ నుంచే మార్కెట్ రీబౌన్స్ అవ్వాలి. 2 cases. ఇప్పుడు 22,000 లెవెల్ మనకి ఎలా యాక్ట్ చేస్తుంది, ఇక్కడ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుందా, ఇక్కడ నుంచి కొలాప్స్ అయిపోతుందా అనేది మనం రేపటి మార్కెట్లో గమనిస్తే దాన్ని బట్టి ఈ వీక్లీ ఎక్స్పైరీ రేంజ్ని ఫిక్స్ చేసుకోవచ్చు నిఫ్టీ 50లో. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో నిన్నటి హై ఏదైతే ఉందో ఆ హై వరకు మార్కెట్ వెళ్ళింది. ఈరోజు ఇంట్రాడే హై 48,574 నిన్న హై, ఈరోజు కూడా అంతే 48,574, 48,575 అని తీసుకుందాం. ఈరోజు లో అయితే నిన్నటి లో కన్నా డీప్గా వెళ్ళింది. లో 47,840, 160 + 570, ఇట్స్ అరౌండ్ 730-750 పాయింట్స్ అరౌండ్ ఉంది టోటల్ రేంజ్ ఫ్రమ్ హై అండ్ లో. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కూడా చూద్దాం. ఓపెనింగ్ ఏమో నిన్న క్లోజింగ్ కన్నా బెటర్గానే ఓపెన్ అయింది గ్యాప్ అప్ తోటి. 48,345 దగ్గర నిన్న క్లోజ్ అయితే ఈరోజు ఓపెనింగ్ 48,478, విచ్ ఇస్ నియర్ టు 48,500, 478. ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా వచ్చేసి నిన్న లో ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అక్కడ క్లోజ్ అయింది 48,078. ఈరోజు యాక్చువల్ క్లోజింగ్ 48,114. సో జస్ట్ ఒక 30 పాయింట్స్ అబోవ్, నిన్న లో కన్నా ఒక 30 పాయింట్స్ అబోవ్ వచ్చి 48,115 దగ్గర క్లోజ్ అయింది. సో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఈ రెండింటి మధ్య బాడీ రేంజ్ చూసుకున్నట్లయితే 350 పాయింట్స్ అరౌండ్ ఉంది. సో టోటల్ రేంజ్కి 40% దాకా బాడీ రేంజ్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ కూడా ఇదే సేమ్ థింగ్ ఎక్స్పెక్ట్ చేసేది. సో లో నుంచి ఈ 48,000 కనుక బ్రేక్ అయితే లోవర్ సైడ్, అప్పుడు మనం 48,000ని రెసిస్టెన్స్ చూస్తాం. ఇక్కడ నుంచి 47,000 ఆల్రెడీ 2,000 పాయింట్స్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేస్తూ వస్తున్నాం. ఈ రేంజ్నే మార్కెట్ ఫిక్స్ చేసుకుంటుందని మనం తీసుకోవచ్చు. ఒకసారి ఈ మూమెంటం కూడా క్లియర్గా 15 minutes క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో 48,500 బిలో మార్కెట్ ఓపెన్ అవడం, అక్కడి నుంచి కొద్దిగా అప్ సైడ్ వెళ్ళిన
ఎలా అయితే నిఫ్టీ 50లో ఫస్ట్ 1 అవర్లో పెద్ద ఫాల్ వచ్చిందో, ఇక్కడ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే 50% ఆఫ్ ఫాల్, అంటే 1 అవర్లో ఎంత ఫాల్ అయితే వచ్చిందో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే దాంట్లో 50% ఫాల్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ 48,200 అండ్ ఇదేమో 48,000 రౌండ్ ఆఫ్ ఫిగర్ ఉంది. లోయర్ సైడ్ బాడీ వైజ్ పరంగా చూసుకున్న 47,900. సో ఒక 300 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ రిస్ట్రిక్ట్ అవుతూ వచ్చింది. ఆల్రెడీ లాస్ట్ 2 డేస్ నుంచి మార్కెట్ ఫాల్ అయింది కాబట్టి సో ఇక్కడ కొద్దిగా స్టేబుల్ అయినట్టు చూపిస్తుంది. బట్ ఈ రేంజ్ నుంచి లోయర్ సైడ్ కరెక్ట్ అయితే మాత్రం ఇది మళ్ళీ రెసిస్టెన్స్ జోన్ లాగా యాక్ట్ చేస్తుంది. లేదు కరెక్ట్ అవ్వట్లేదు అంటే ఇక్కడ నుంచి మార్కెట్ రీబౌన్స్ అవ్వడానికి ట్రై చేసి కొద్దిగా ఒక షార్ట్ కవరింగ్ అనేది బిల్డప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. దిస్ ఇస్ ద 2 కేసెస్, బోత్ నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీలో. రెండు కూడా ఒకేలాంటి సిచ్యువేషన్లో ఉన్నాయి. ఇంపార్టెంట్ లెవెల్స్ని బ్రేక్ చేస్తే లోయర్ సైడ్ బాడీ క్లోజింగ్ని ఎక్స్పెక్ట్ చేస్తాం, లేదంటే ఒక రీబౌన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఇంకా ప్రిసైస్గా చెప్పాలంటే ఇప్పుడు 47,900, 48,200 ఈ 300 పాయింట్స్ నో ట్రేడింగ్ జోన్. సో ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వస్తే మాత్రం అప్పుడు మనం 48,000 స్ట్రైక్ ప్రైస్ని ఒక రెసిస్టెన్స్ వాల్యూ లాగా చూస్తూ ఇక్కడ నుంచి లోయర్ సైడే మార్కెట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్.